దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నా. ఈరోజు 36వ ఎపిసోడ్కి వచ్చాం. సబ్జెక్టు పరలోకము నరకము. జాన్ రవీంద్రనాథ్ గారు అనేటువంటి దైవజనుడు పరలోకం చూసినటువంటివి, తర్వాత నరకములో 3 గదులు చూపించారు ఆయనకి. అక్కడ వరకు చెప్పాను. 4వ గదికి తీసుకొచ్చారు. ఆ 4వ గదిలో ఎవరున్నారు? దేవదూత చెప్తా ఉన్నాడు. ఎవరున్నారట? పరిశుద్ధాత్మను దూషించిన వారు. 4వ గది అంటే వేడి తీవ్రత ఎక్కువ, బాగా మలమల మాడుతూ ఉంటుంది. 4-5 గదులు. ఎందుకంటే పరిశుద్ధాత్మను దూషించిన వాళ్ళు. జనరల్గా పరిశుద్ధాత్మను ఎవరు దూషిస్తారంటే తెలివి ఎక్కువైపోయింది అనుకున్న వాళ్ళు. మరి వాళ్ళు పరిశుద్ధాత్మను దూషిస్తారు. మేము నమ్మమండి, అది వినమండి, ఇట్లా అంటుంటారు. కానీ దేవుడికి అది చాలా నేరంగా పరిగణించబడుతూ ఉంటుంది. అటువంటి విషయాలు ఈ యొక్క ప్రసారం ద్వారా తెలిస్తే వాళ్ళు దిద్దుకుంటూ ఉంటారు. తెలిసి తెలియని జ్ఞానంతో ఏదో కొద్దిగా తెలిసి, బైబిల్ గ్రంథంలో ఏదో కొన్ని తెలిసి ఏదన్నా ఇట్లా దర్శనాలు, దేవుడు చేసిన కార్యాలు చెప్తూ ఉంటే మేము నమ్మండి. బైబిల్ గ్రంథంలో యేసుప్రభు శిష్యుల్ని ఎప్పుడన్నా పరలోకం తీసుకెళ్ళాడా, చూపించాడా, ఇప్పుడు పలానా ఆయన ఏదో వెళ్ళాడంటే నమ్మేస్తామా అంటూ ఉంటారు. అది ఎంత అజ్ఞానం అంటే, దేవుడు ఎవ్వరూ చేయలేని అంత గొప్ప కార్యాన్ని చేస్తే కళ్ళ ముందు అమ్మో మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అని మురిసిపోవాల్సింది పోయి అజ్ఞానంతో ఇలా అంటాం నేను చూసా చాలామందిని. నేనే కదా ఇవన్నీ బయటికి తీసుకొచ్చి చెప్తూ ఉంటా. చెప్తూ ఉంటే క్రైస్తవులు అయిన వాళ్ళే మేము నమ్మండి అవన్నీ అంటున్నారు. ఖచ్చితంగా వాళ్ళు ఈ యొక్క తీవ్రమైన అగ్ని ఉండేటువంటి 4వ గదిలో పడిపోతారు, నరకంలో. వాళ్ళకి అది తెలియటిలా. కాబట్టి అది కనీసం ఇప్పుడు నా మాటలు వింటున్న మీ ద్వారా వాళ్ళకి తెలియకపోతే ఈ 4వ గదిలో ఎవరున్నారో చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది. అమ్మో ఇది సామాన్యమైన పాపం కాదు, మనం అనేది మాటలు దేవుణ్ణి ధిక్కరిస్తే అని చెప్పి వాళ్ళు తెలుసుకుంటారు. కాబట్టి ఈ 4వ గదిలో ఎవరున్నారో మనం ఒకసారి టూకీగా చూద్దాం. దేవుని సమాధాన సువార్తను ప్రకటించిన దేవుని సేవకులను చూచుట ఎంతో ఆశ్చర్యం. ఎందుకనగా వారు కూడా ఇతర బోధకులపై గల అసూయ చేత పరిశుద్ధాత్మను దూషించారు. ఇక్కడ ఎవరున్నారు చెప్పే కదా, క్రైస్తవులైన వాళ్ళే మిడిమిడి జ్ఞానంతో అజ్ఞానంతో ఉన్నటువంటి వాళ్ళు ఇలా అంటున్నారని చెప్పాక అక్కడ ఉన్న వాళ్ళు ఎవరంట? దేవుని సేవకులే. పక్కనున్న వాళ్ళు గిట్టగా, పక్కనున్న సేవకుడికి ఒక దర్శనం వచ్చిందని చెప్పారు. గిట్టదా పక్కనున్న సేవకుడు అంటే? గిట్టక అది అంతా ఒట్టిదే అంటాడు ఈయన. ఆయన అన్న మాట దేవుడికి తగిలిందని అతను గ్రహించడు. పక్క ఆయనే కదా అనుకున్నాడు, కానీ దేవుడికి వెళ్ళిపోయింది అది. అసూయ చేత పరిశుద్ధాత్మను దూషించినటువంటి దైవ సేవకులు కొంతమంది అక్కడ ఉన్నారు. అసూయ, పక్కనున్నవాడిని చూసి అసూయ. నాకు దర్శనం కనిపించలా, ఆయన కనిపించింది అనే అసూయతోటి ఆయన మీద ఉన్న కోపంతో మరి ఆయన ద్వేషిస్తున్నాడు. కానీ దేవుడికి తెలిసిపోయేవన్నీ వీళ్ళని తీసుకొచ్చి ఎక్కడ పడేశాడు? ఈ 4వ గదిలో పడేశారు దేవుడు. అట్లా కాబట్టి ఇటువంటి వారందరూ ఉన్న వాళ్ళు కళ్ళకి గంటలు కట్టుకొని ఉన్నారు. వారు మరణించడం కోరిక కలిగి ఉండేరు, కానీ మరణం వారిని దాటిపోయాను. అయ్యో మేము చచ్చిపోతాం ఇక్కడ ఉండలేము అంటున్నారు, కానీ మరణం రాదంట వాళ్ళకి. చచ్చిపోవాలనుకుని వాళ్ళు చావటానికి లేదు అక్కడ. కాబట్టి ఇది చాలా నేరము. తెలిసి తెలియక పరిశుద్ధాత్మను దూషించటం చాలా నేరము అనేది అందరూ గ్రహించాలి. తెలుసో తెలియకో చాలామంది మరి అజ్ఞానంగా మాట్లాడుతూ నేను చూస్తున్నా. క్రైస్తవులనే చూశా, కొంతమంది దైవ సేవకులు కూడా ఉన్నారనుకోండి, సరే ఇక అది వాళ్ళ ఇది. కానీ అటువంటి చూసి ఎందుకు ఇది పరిశుద్ధాత్మకు విరోధంగా పాపం చేసినది? యేసు ప్రభువు వారు స్వయంగా చెప్పారు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 31-32 వచనాలు ఇలా ఉంది. కాబట్టి నేను మీతో చెప్పున్నదేమనగా, మనుషులు చేయు ప్రతి పాపమును దోషణయు వారికి క్షమింపబడును, గాని ఆత్మ విషయమైన దోషణకు పాప క్షమాపణ లేదు. ప్రభు చెప్పారు. మనుషులు రకరకాల పాపాలు చేస్తూ ఉంటారు. మరి తప్పు అయిపోయిందని వాళ్ళు క్షమించమని అడిగితే వాటికి క్షమాపణ ఉంది. సరే, దేవుడు క్షమిస్తాడు లేదు వేరే విషయం, క్షమాపణ ఉంది వాటికి. మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడువానికి పాప క్షమాపణ కలదు, కానీ పరిశుద్ధాత్మక విరోధముగా మాట్లాడువానికి ఈ యుగమందైనను రాబోవు యుగమందైన పాప క్షమాపణ లేదు. దేవుడికి స్తోత్రము.
ఇక్కడ లేదు, అక్కడ లేదు. ఇక మనుషులను కాదు, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా, దేవుడికి వ్యతిరేకంగా, దేవుడు చేసిన కార్యాలను తిరస్కరించేటువంటి వారికి ఇక్కడ లేదు, అక్కడ లేదు. అసలు క్షమాపణ అనేది లేదు. ఉంటేగా ఎవరైనా క్షమించమని అడిగితే దేవుడు అవకాశం ఉంటే క్షమించేది. ఆ అవకాశం ఉంటేనేగా. వేరే ఏ పాపానికైనా అవకాశం ఉంది నీతి న్యాయ సూత్రానికి అనుగుణంగా. మరి ఏది పడితే అదే క్షమించేస్తారని కాదు. నీతి న్యాయ సూత్రానికి అనుగుణంగా, అక్కడ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా దేవుడు ఏ పాపానైనా క్షమించే అధికారం ఆయనకు ఉంది, క్షమిస్తాడు ఆయన కృపచేత. కానీ దీనికి అసలు లేదు. ఆయనకు దయ జాలి చూపించడానికి కూడా లేదు. దీనికి అసలు క్షమాపణ అనేది లేనే లేదు. ఇంత గొప్ప మాట ప్రభువారు చెప్పారు. ఎందుకు చెప్పారు అని అంటే అక్కడ సందర్భం. ఈయన ఏం చేశాడు? దెయ్యాలను వదిలించాడు. ఇప్పుడు మామూలు సామాన్య ప్రజలుంటే అమ్మా ఈయన దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఈయన చెప్పగానే దయ్యాలు పారిపోయినాయి అని చెప్పి అందరూ అనుకుంటుంటే, మిడిమిడి జ్ఞానం, మేమే జ్ఞానవంతులు అని అనుకుంటున్నటువంటి కొంతమంది పరిసయ్యులు, యాజకులు, అక్కడున్న వాళ్ళు, మాకే జ్ఞానం ఉందనుకునేవాళ్ళు, ఇదంతా ఎలా చేస్తున్నాడు? దెయ్యాలను వెళ్ళగొట్టాడు కాబట్టి ఆ దెయ్యాలకి సంబంధించిన ఆయన ఈయన, బయల్జెబూలకు అధిపతి ఈయన. అంటే ఏంటి? దెయ్యాలకు సంబంధించిన వాడు, దేవుడికి సంబంధించిన ఆయన కాదు. దెయ్యాలు పోయినాయి అంటే ఆ దెయ్యాలకి అధిపతికి సంబంధించిన ఆయన ఈయన అని అంటున్నారట. అక్కడ దెయ్యాలు నేను అంటే పోతనే కదా. మరి దీన్ని చూచి దేవుడు ఎంత గొప్ప దేవుడు అని మీరు గ్రహించాలి కదా. గ్రహించకుండా ఇలా అంటున్నారే, ఈ పాపం నా మీద కాదు మీరు చేయి. అది అసూయతో వాళ్ళు అంటున్నది. యేసు ప్రభుని చూసి అసూయ పడిపోతున్నారు వీళ్ళంతా. ఆ పరిసయ్యులు, యాజకులు, మేము యాజకులు, మాకు జ్ఞానం ఉంది, మేము ధర్మశాస్త్రం బోధిస్తున్నాం. ఈయనెవరు? ఆ గలిలేయుడు, ఈయనకేంటి ఉంది ఆధిక్యత అని అసూయ ఆయన మీద ఆయన చేస్తుంటే, అసూయతోటి ఇలా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ అన్నాడు, మీరు ఏదైనా పాపం చేయండి అబ్బాయి, దాన్ని క్షమించడానికి అర్హత వస్తుంది. కానీ ఈ పాపం అందు చూశారు, పరిశుద్ధాత్మ దేవుడు వ్యతిరేకంగా మీరు చేసిన పాపానికి యుగమందైనను రాబో యుగమందైనను క్షమాపణ లేదు లేదు లేదు. ఎంత గొప్ప పాపం చేసి ఎందుకు మూటగట్టుకుంటున్నారో చాలామంది నాకు తెలియదు. చెప్పినా వింటలేదు, గ్రహించటం లేదు. కనీసం ఈ రకంగా అయినా సరే నేను చెప్పే మాటలు మరి మీరు విని ఇటువంటి పాపం చేయకుండా ఉందురుగాక ఎవరైనా కూడా. కాబట్టి ఈ పాపం చేసిన వాళ్ళు ఆ 4వ గదిలో ఉండటం జరిగింది. విపరీతమైనటువంటి వేడి తీవ్రత అక్కడ ఉందని మరి ఆయన చెప్పడం జరిగింది. బుద్ధి జ్ఞానములు లేని గుర్రముల వలనైనను కంచరగాడిద వలనైనను మీరు ఉండకుడి. అవి నీ దగ్గరకు తేపట్టు వాటి నోరు వారుతోనూ కళ్ళెంతోనూ బిగింపు వలనను కీర్తన 32:9 చెప్పబడింది. ఇప్పుడు ఈ జాన్ రవీంద్రనాథ్ గారు అంటున్నాడు, మీరు బుద్ధి జ్ఞానం వల్ల జంతువులాగా ఉండొద్దు బాబు, మీకు దేవుడు కొంత జ్ఞానం ఇచ్చాడు, ఆలోచించండి. దేవుణ్ణి దూషించవచ్చా దూషించకూడదు తెలుసుకోండి. ఈ యొక్క మాట ఆ కీర్తనలో అందుకనే రాయటం జరుగుతుంది. మీరు బుద్ధి జ్ఞానాలు లేని గుర్రాలలాగా కంచరగాడిదలాగా ఉండవద్దు, జ్ఞానం కలిగి ఉండండి అని కీర్తన 32:9 చెప్పడం. కృప ఇక లేదు, పాప క్షమాపణ ఇక లేదు. వీళ్ళకిక పాప క్షమాపణ అనేది లేదు. ఖచ్చితంగా పరిశుద్ధాత్మను దూషించిన వాళ్ళే ఉన్నారట ఆ 4వ గది నిండా. అంటే చాలామంది ఎట్లా దూషిస్తూ ఉంటారనుకుంటా, తెలుసో తెలియకో. వీళ్ళంతా అక్కడ ఉన్నారు, నేను చూచాను చెప్పాడు. నేను 5వ గదికి తీసుకొని పోబడితిని. ఇక తర్వాత 5వ గదికి తీసుకెళ్లారు ఈయన్ని. అక్కడ ఇతర గదుల్లో చీకటి దుఃఖము మరి ఇతర దుర్ఘటనలు ఉండేను. కానీ 5వ గదిలో కొంత కొలిమి ఉండేను. అది పెద్ద నరకము, బహు వేడిగా, చాలా వేడి ఉంది ఇక్కడ. ఇతర వాటిల్లో కూడా చీకటి ఉంది, దుఃఖం ఉంది, దుర్ఘటనలు ఉన్నాయి, వేడి ఉంది. కానీ సామాన్యమైంది ఇక్కడ చాలా వేడి ఎక్కువగా ఉంది. 5వ గది. నేను అగ్నిని చూడలేదు కానీ నిప్పు కణము ప్రతి చోట ఉండేది. నిప్పు, అగ్ని తెలియదు, నిప్పు కణాలు ఎక్కడ చూసినా కనపడుతున్నాయి. మరి బహు వేడిగా ఉంది ఆ ప్రాంతం అంతా. మరియు అచ్చటి ప్రజలు మానవ నోటితో విశదీకరించినటువంటి పాపాలను బహుధైర్యంగా చేశారు అని దేవదూత చెప్పారు. ఇదిగో వీళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారు? పరిశుద్ధాత్మను దూషించిన వాళ్ళు 4వ గది. 5వ గదిలో వాళ్ళట చాలా ఎక్కువ పాపం చేసిన వాళ్ళు తుపాకులు, పేలుడు వస్తువులు, బాంబులు, అణుశక్తి బాంబులను వాడినటువంటి జవాన్లు. అణుశక్తి అటువంటి వాడి ఎంత వేల మందిని చంపేసినటువంటి వాళ్ళు వీళ్ళు, నరహంతకులు. వీళ్ళంతా 5వ గదిలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. తారతమ్యం లేకుండా తప్పు పాపాలు చేసినటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా
మరి యుద్ధోన్మాదం. మీకు తెలుసో తెలియదు, 2 దేశాల మట్టుకు యుద్ధం వస్తా కారణం ఏంటంటే యుద్ధోన్మాదం. అక్కడ ఆ నాయకులు, ఆ దేశాలను పరిపిస్తున్న వాళ్ళు మాటతో సరిచేసుకోవచ్చు, సమాధాన పడవచ్చు. బాబు ఇదేంటి, మన తగాదా ఏంటి, ఎందుకు ఇలా చేద్దాం అలా చేద్దాం చేసుకోవచ్చు. కానీ యుద్ధోన్మాదంతో ఈ దేశాల వాళ్ళు నేను ఒప్పుకోను అంటే నేను ఒప్పుకోను, ఇద్దరు అనుకుని యుద్ధం ప్రకటించేసుకుంటారు. చచ్చిపోయేది ఎవడు? వీళ్ళు దేశ అధినేతలు చచ్చిపోతున్నారా? లేదు, సామాన్య ప్రజలు. మాటతో పరిష్కరించుకోవాల్సింది యుద్ధోన్మాదంతో యుద్ధం ప్రకటించేసుకుని ఇక అక్కడ మళ్ళీ ఉపయోగించవలసిన సామాన్యంగా అణుబాంబులు ఉపయోగించి వేల మందిని లక్షల మందిని చంపేస్తున్నారు. ఇటువంటి వాళ్ళు ఈ 5వ గదిలో ఉన్నారట, ఈ పాపం చేసిన వాళ్ళు. ఇక వాళ్ళు ఎవరైతే ఈ పాపానికి కారకులు అవుతున్నారో వాళ్ళందరూ ఈ గదిలో ఉన్నారని చెప్పడం జరిగింది. వాళ్ళకి ఈ దేశంలో ఇక మొత్తం చచ్చిపోయిన తర్వాత ఏదో ఒక దేశం గెలిచింది. ఈ దేశం గెలిస్తే ఆ యొక్క ఎవరైతే ఎక్కువ మందిని చంపారో వాళ్ళకి పెద్ద పెద్ద ఘనకీర్తి, వాళ్ళకి ఆ మెడలు ఈ మెడలు పురస్కారాలు చేసి ఇక్కడ గొప్పగా జేజేలు కొడుతున్నారట. కానీ వాళ్ళు ఉండే ప్లేస్ ఏంటి? అతి భయంకరమైన నరకంలో ఈ 5వ ప్రదేశం, 5వ గది. ఈ ప్రదేశంలో భూలోకంలో జేజేలు కొడతారు, ఇక్కడ గొప్పవాళ్ళు అంటారు, ఎంతమంది ఎక్కువ మందిని చంపావు కాబట్టి నీకు ఈ మెడలు ఆ మెడలు అంటారు. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత ఈ 5వ గది వస్తుంది. ఇటువంటి సీన్లన్నీ కూడా ఆయన చూడటం జరిగింది. దూత నాతో ఇట్లు చెప్పాడు, రబీ భయపడకు, ప్రజలు ఇక్కడికి రాకున్నట్లు అన్ని ప్రాంతంలో సత్యములే చెప్పు. మొత్తం చూసినట్టు చెప్పు అబ్బాయి. ఈ గదులన్నీ చూసావు కదా, ఈ నేరాలు చేసిన వాళ్ళు ఎక్కడికి వస్తారో చూసావు కదా, నువ్వు ఇక్కడ రాకుండా, ప్రజల్ని రాకుండా మళ్ళీ నిన్ను ఈ ఆత్మను తీసుకెళ్ళి నీ శరీరంలో ప్రవేశపెడతాం. నువ్వు ప్రజలకు ఇవ్వాలని చెప్పాల్సింది ఏంటంటే చూసి సత్యమునే చెప్పుము. వారు హింసింపబడకుందురుగాక, నీవు ఒక హెచ్చరిక గంట. ఇక నువ్వు చూసి చెప్పింది విని ఎవరైతే గ్రహిస్తారో వాళ్ళు ఇక్కడికి రారు, అంటే ఆ తప్పు తెలుసుకుంటారు, ఆ తప్పు చేయరు. నువ్వు ఒక హెచ్చరిక గంటగా ఉండు వాళ్ళకి. అంటే నువ్వు చూసింది చెప్తే అమ్మా ఈయన చెప్పాడు కాబట్టి తెలుసుకునేవాళ్ళు చాలామంది అప్పుడు ఉంటారు, అది వేరే విషయం. తెలుసుకోలేదు వాడి కర్మ, అక్కడికి పోతాడు. కానీ తెలుసుకునే వాళ్ళు ఉంటారు. నువ్వు చూసినట్టు ఈ భయంకరమైన సీన్లన్నీ వాళ్ళకి చెప్పు అంటే అప్పుడు అన్నాడంటే ఈయన, నాకు మరణము గూర్చిన భయము లేదు. ప్రజలు రాళ్లచే కొట్టి చంపిన మానవునిగా నేను హతాసాక్షినై ఈ లోకమును విడిచిద్దునని దూతతో చెప్పాడంట. నాకు ఏం భయం లేదండి, నేను చెప్తా ఇక. ఎందుకంటే ఈ ప్రజలందరూ ఇట్లా అల్లాడిపోతూ ఉంటారు, నేను చూశా కాబట్టి. వాళ్ళు కొట్టినా తిట్టినా కూడా నేను చూసినట్టు బాబు మీరంతా ఎక్కడికి వెళ్తున్నారో చూడండి, నరకం ఇలా ఉందని నేను చెప్తాను. నేను నా సొంత ప్రజల నిమిత్తం చనిపోవటానికి సిద్ధపడుచున్నాను. వారు ఇష్టపడినను లేకున్నా నేను ఖచ్చితంగా వీటిని రాసేదను. ఉన్నట్టు రాస్తాక నేను. వాళ్ళు ఏమనుకుంటారో అనే ప్రశ్నే లేదు. పరిశుద్ధాత్మను దూషించిన వాళ్ళు ఎవరన్నా కానీ ఇదిగో ఇక్కడికి వచ్చారు, చూశా, రాసి పారేస్తా నేను. వాళ్ళకి తెలియాలి, అది వాళ్ళకి తెలియట్లే ఇప్పుడు వరకు. ఇది ఎంతవరకు నిజంలే, మనకేమవుద్దులే అనుకుంటున్నారు. నేను రాస్తా ఖచ్చితంగా అంటున్నాడు. కాబట్టి ఇక క్రీస్తునందు ప్రియాతి ప్రియమైన వారలారా, ఈ దర్శనం పిమ్మట నేను అనేక దినములు నిద్రపోలేదు. చూడండి, అనేక దినములు నిద్ర రాలేక ఈయనకి. అంటే అది సీను ఎంత భయంకరంగా ఉంది, ఈయన చూచిన సీను ఎంత భయంకరంగా ఉంది. ఆ పరిస్థితులు చూచే ఈయన నిద్ర పట్టట్లేదంటే ఇక అక్కడ ఆ యొక్క బాధలు వర్ణాతీతం. కాబట్టి ముందుకు వచ్చి ధైర్యంతో ప్రతి ఒక్క విషయం బయలుపరచలేకపోతున్నాను. ఎందుకనగా ఇప్పుడు వరకు నేను చెప్పలేకపోతున్నాను అందరితో. ఎందుకనగా దేశంలో పై నాయకులందరూ అజ్ఞానులు, మరియు వారి ఉద్యోగాలను బట్టి లోకం వారిని పొగడేది, మరి అంధకార గొలుసులతో బంధింపుడు ఇందురని వారు ఎరుగరు. వారంతా అజ్ఞానమే. అందరూ వాళ్ళని పొగుడుతుంటే నిజమే అనుకుంటున్నారు. పెద్ద పెద్ద పదవులు, అధ్యక్షులు వాటిల్లో ఉన్నారు. వాళ్ళు యేసుప్రభువుని మేము అంగీకరించం, మాకేం కాదులే అనుకుంటున్నారు. కానీ వాళ్ళు ఇక్కడ గొలుసులతో బంధించబడి ఇక్కడ ఉంటారనే విషయం వాళ్ళు ఎరుగరు. ఇప్పుడు ఈ పుస్తకమును ముందుకు తెచ్చుటకు దేవుడు తన కృప అనుగ్రహించాడు. దేవుడే నాకు చెప్పి నువ్వు రాయి అన్నాడు. గర్వం చేయగాని దురహంకారం చేయగాని నేను ఈ పుస్తకం రాయటం లేదు. ఏదో గర్వంతో కానీ దురహంకారంతోనే రాయటంలా, కానీ దేవుని గొప్ప భయంతో నేను ఈ పుస్తకం రాయిస్తున్నాను. ఇది దేవునికి స్తోత్రములు. దేవుడు భయం. దేవుడు ఏం చెప్పాడు? నువ్వు చూసినట్టు రాసేయి అన్నాడు.
అది రాస్తాను. దేవుడు భయం నాకు. వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో నాకేం లేదు. నిజంగా ఏమని అనుకోరా? దైవ సేవకులు అయినటువంటి వాళ్ళు కూడా కొంతమంది నరకంలో 4వ గదిలో ఉన్నారు పరిశుద్ధాత్మను దూషించినటువంటి నేరానికి అని ఆయన రాస్తే కోపం రాదా? వస్తుంది. రాని. నా దేవుడు చెప్పాడు, ఇదిగో నువ్వు ఏం చూసావో చెప్పు. వాళ్ళు ఎవరైనా నాకు వ్యతిరేకం అయిపోయినాయి కాక, నువ్వు మమ్మల్ని అంటావా అన్నీ కాక నేను రాసి తీరతా అన్నాడు. కాబట్టి ఆయన రాసి తీరాడు, నేను చెప్పి తీరవలసి వస్తూ ఉంది. ఆయన మొత్తం రాశాడు, రాసింది రాసినట్టు చెప్పమని దేవుడు నాకు ఆజ్ఞాపించాడు. ఈ విషయాలు వాళ్ళకి తెలియాలి. వాళ్ళు ఏమో అనుకుంటారో ఎందుకులే అని అనుకుంటే మరి వాళ్ళకి ఎవరు చెప్పాలి అని చెప్పి ఆయన రాయటం జరిగింది. ఆఖరికి ఫైనల్గా ఈయన రవీంద్రనాథ్ గారు చెప్పినటువంటి ఒక 2-3 మాటలు చెప్పి నేను ముగించదలుచుకుంటున్నాను. అది ఏంటంటే, ఈ లోక జ్ఞానము అపవిత్రమైనది, కానీ దేవుని జ్ఞానం ఆత్మీయమైనది. అది ఆశ్చర్యకరం. క్రీస్తు యొక్క పరిశుద్ధ అనుగ్రహం పొందుటకు నీ ఆత్మీయ నేత్రములు మరియు ఆయన మెల్లని స్వరం వినుటకు గాను ఆత్మీయ చెవులను దేవుడు తెరుచునుగాక. ఉద్బోధతోనూ గద్దింపుతోనూ మరి బహిరంగ గద్దింపుతోనూ నేను కన్నీటితోనూ ఈ ఉత్తరమును ముగించుచున్నాను. కన్నీటితో రాస్తున్నా, కానీ మిమ్మల్ని గద్దిస్తూ రాస్తున్నా. ఈ తప్పు చేయొద్దు, తప్పు చేయొద్దు, ఈ తప్పు వల్ల ఈ చోటకి నువ్వు వెళ్ళిపోతున్నావు అనే గద్దింపుతో నేను రాస్తూ ఉన్నా, కానీ కన్నీటితో రాస్తున్నా. ఇది రహస్య ప్రేమ కంటే మేలనేది అని చెప్పి రాస్తూ జరిగింది. ఇదిగో యేసుక్రీస్తు ఈ లోకానికి తీర్పు తీర్చుటకే త్వరలో రానన్నాడు అని ఆమోస్ గ్రంథంలో రాయబడినట్టు ప్రతి ఒక్కరు వారి సమయము, ఆరోగ్యం, ఆస్తి, కుటుంబం, సంఘము యొక్క లెక్క చెప్పవలెనని 1 పేతురు 4:18 చెప్పబడినట్లు ఎవరైనా కూడా మీకు అప్పగించిన బాధ్యతల గురించి నువ్వు లెక్క అప్పచెప్పుకోవాల్సిన బాధ్యత ఉంది అబ్బాయి అనేది మీకు గుర్తు చేస్తూ ఇంతటితో నేను ముగిస్తున్నానని చెప్పి జాన్ రవీంద్రనాథ్ గారు దాని కంక్లూజన్ ఇవ్వటం జరిగింది. మరి ఇది 36వ ఎపిసోడ్. ఈ 36వ ఎపిసోడ్తో దీంతో అంతం అయిపోయింది. ఇది జాన్ రవీంద్రనాథ్ గారి దర్శనాలు, అటు పరలోకం కానీ నరకం కానీ. మనం ఇంకొక దైవజనుడి యొక్క పరలోకం చూసినట్టు నరకం చూసినటువంటి ఇంకో దైవజనుడు డాక్టర్ డిజిఎస్ దినకరన్ గారు. ఆయన ఈయనకి సమకాలీనుడే. ఈయన 2006లో ప్రభునందు నిద్రిస్తే ఆయన డిజిఎస్ దినకరన్ గారు 2008లో ప్రభునందు నిద్రించాడు. రవీంద్రనాథ్ గారు కేరళకు చెందిన వ్యక్తి అయితే డిజిఎస్ దినకరన్ గారు తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి. అయితే వీరు అట్లా సమకాలీనులు. వీళ్ళు విపరీతమైనటువంటి పరిచర్య చేశారు. దేవుడు వీళ్ళని ప్రేమించి అనేక ఆశ్చర్య అద్భుత కార్యాలు వాళ్ళతో చేయించడం జరిగింది. భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది భక్తులను దేవుడు ఎంతగా ప్రేమించి ఇన్ని గొప్ప విషయాలు చూపించి, ఎంత భాగ్యం మనకి. భారతదేశాన్ని దేవుడు అత్యధికంగా ప్రేమిస్తున్నాడు అంటే ఇవి రుజువులు కావా? అత్యధికంగా ప్రేమిస్తున్నాడు భారతదేశాన్ని. ఒకలా ఇద్దరా? అన్ని దేశాల్లో ఒక్కొక్క దేశంలో ఒకళ్ళో ఇద్దరు తీసుకెళ్ళాడు, కానీ భారతదేశంలో 4 సాధు సుందర్ సింగ్ గారు ఒకళ్ళైతే, రవీంద్రనాథ్ గారు 2, 3 డిజిఎస్ దినకరన్ గారు, తర్వాత డాక్టర్ ఆనంద స్థిర గారు. ముందుగానే చెప్పేసి ఆయన గురించి, ఆయన ఇప్పుడు జీవించి ఉన్న 4 భక్తుల్ని దేవుడు తీసుకెళ్ళి భారతదేశం అంటే ఎంత ప్రేమ. భారతదేశంలో ఎక్కువ మంది అన్ని జనులు ఉన్నారు. యేసు ప్రభువును అంగీకరించిన వారు ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ. అందుకేనేమో ఈ ప్రజలకి ఈ జ్ఞానం అవసరం, ఈ ప్రజలకి వీళ్ళకి ఈ నరకానికి వెళుతున్నారనే జ్ఞానం ఉండాలి అనే ఉద్దేశంతో మన దేశంలోనే ఎంతమంది భక్తుల యొక్క ఆత్మలను తీసుకెళ్ళి ఈ మధ్యకాలంలోనే ఇవన్నీ చూపించడం జరిగింది. పూర్వకాలంలో ఎప్పుడో 400-500 సంవత్సరాల క్రితం అంటే ఆ పరలోకం ఉందో లేదో ఎవరు చూచారలా అనుకోవచ్చు. ఇవాళ అనుకోటాకు ఉందా? దేవుడు చూపించి మరి తీసుకొచ్చి భక్తులతో రాయించిన తర్వాత ఉందో లేదో అని అనుకోటానికి అవకాశం ఉందా? లేదు. కానీ ఈ విషయాలు అందరికీ తెలియపరచామా? ఈ విషయాలు, ఈ భక్తులు చూసిన విషయాలు అందరికీ తెలిసినవా అని మనం ఆలోచించుటకు అందరికీ తెలియలే. ఎవరి వంతు కృషి వాళ్ళు చేసి అనేక మందికి చెబుదాం. వాళ్ళు ప్రభుని నమ్మితే నమ్ముతారు, నమ్మకపోతే నమ్మరు, వాళ్ళ ఇష్టం వాళ్ళది. కానీ వాళ్ళకి తెలుసా? చెప్పుదాం. కాబట్టి ఈ విధంగా మరి ఈ ఎపిసోడ్ ఇంతటితో మరి ముగిస్తున్నాను. జాన్ రవీంద్రనాథ్ గారు చూసినటువంటి పరలోక దర్శనాలు, నరకం దర్శనాలన్నీ మనం చెప్పుకున్నాం. ఇప్పుడు డిజిఎస్ దినకరన్ గారి చరిత్రలకి వచ్చాం. ఈ డిజిఎస్ దినకరన్ గారి చరిత్ర మరి మొదలుపెట్టి తర్వాత ఎపిసోడ్ కంటిన్యూ వెళ్తుంది. మొదలైతే పెడతాను.
నేను ఇప్పటి వరకు చెప్పిన భక్తులను ఏం చేశాము, వాళ్ళు పరలోకం ఏం చూశారని స్టార్టింగ్ ఇది పరలోకం వెళ్ళాడు ఇది చూశాడు అని చెప్పేసి వదిలేలా. అసలు స్టార్టింగ్ పరలోకం వెళ్ళాడు అనే ముందు ఈ భక్తుడు ఏ ఊరు అయినా ఎప్పుడు జీవించాడు, ఆయన జీవితం ఏంటి చెప్పి ఆ తర్వాత ఈయన పరలోక దర్శనాల గురించి వెళ్ళా. ఇప్పుడు కూడా డిజిఎస్ దినకరన్ గారి పరలోకంలో ఏం చూశాడు నరకంలో ఏం చూశాడు చెప్పే ముందు ఆయన జీవితాన్ని మీ ముందుకు తీసుకొస్తా ఉన్నా. ఆయన టూకీగా ఎందుకు అంటే అసలు విషయం ఆ యొక్క బుక్కు, ఆయన రాసిన బుక్కు పెద్ద బుక్ ఉంది, ఆ బుక్కును బట్టి అన్నీ చెప్తాను. ఆ తర్వాత మనం ముందు ఆయన యొక్క జీవితం ఏంటి అసలు ఎక్కడ జరిగింది. ఈయన తమిళనాడు రాష్ట్రంలో సురందై అనేటువంటి గ్రామంలో జన్మించాడు. 1935లో జన్మించాడు, 2008 వరకు జీవించాడు. 73 సంవత్సరాలు ఈయన జీవించాడు. ఇంత సామాన్యమైన కుటుంబమే, మామూలుగానే ఒక మాదిరి భక్తిపరులు. వీళ్ళ తాతగారు అయితే చాలా భక్తిపరుడట, వీళ్ళ నాన్నగారు అంతంత మాత్రం ఉద్యోగాలు చేసే కుటుంబాలు అవి. వీళ్ళ తాతగారు కానీ వీళ్ళ నాన్నగారు కానీ ఉద్యోగాలు చేసేటువంటి కుటుంబాలు. ఈయన పెద్ద జ్ఞానవంతుడేం కాదు పుట్టినప్పుడు, కానీ ఈయన గర్భంలో ఉండగా తల్లి దేవుడికి ప్రార్థన చేసుకుందట. వీళ్ళ అమ్మగారు సమూయేలు గారి తల్లి అన్న ఎలా ప్రార్థన చేస్తే అలా ప్రార్థన, అయ్యా నాకు సుఖప్రసవం అయ్యేటి చూడండి, పుట్టిన బిడ్డని మీకు ప్రవక్తగా నేను మరి సమర్పించుకుంటానని చెప్పిందట చిన్నప్పుడు. అంటే ఆయన గ్రంథంలో రాసి తర్వాత ఆయనకి 1.5 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు పోలియో వచ్చిందట కుడి కాలుకి. పోలియో వచ్చినప్పుడు కూడా మళ్ళీ ప్రార్థన చేసి, అయ్యా నేను అన్న మాట ప్రకారం నా బిడ్డని మీకు ప్రవక్తగా మీ సేవకి నేను అప్పగించుకుంటానని చెప్పిందట. కాబట్టి అట్లా చెప్పటం ద్వారా మరి ఆమె మనసులో నిశ్చయం అయిపోయింది. ఈయన చదివిస్తూ ఉన్నారు, ఏదో ఒక ఇంజనీరింగో ఏదో చదివించాలని. వాళ్ళ నాన్నగారు గణితం లెక్కలు బోధించేది మాస్టర్ గారట. కానీ ఈ పిల్లాడికి చదువు బాగా రావట్లా, అసలు గణితంలో 0 మార్కులు వస్తున్నాయట. ఇంజనీరింగ్ చదవాలంటే అదే రావాలి బాగా, లెక్కలో రావట్లా. ఇక 20 సంవత్సరం వచ్చినప్పుడు ఆయన నిరుత్సాహంతో ఇక రైలు కింద పడి చనిపోదామని వెళ్తున్నాడు. ఎందుకంటే అప్పుడు కష్టాలు వచ్చేసినాయి, చదువు రావట్లా, ఏదో డిగ్రీ ఏదో జాయిన్ చేశారట, చదువు ఏం రావట్లా. తల్లికి జబ్బు వచ్చింది, తండ్రికి జబ్బు వచ్చింది, ఆర్థిక ఇబ్బందులు వచ్చినాయి. నా జీవితం ఎందుకని 20వ సంవత్సరంలో చనిపోవటానికి రైలు కింద పట్టాకి వెళుతుండగా దేవుడు వాళ్ళ మామయ్య రూపంలో ఎదురుపడి ఆయన్ని మందలించి, అంటే చనిపోతాకి వెళ్తున్నాడని లేదు, ఆయన కొన్ని మాటలు చెప్పి, నువ్వు దేవుడికి ప్రార్థన చేసుకున్నానా, ఎందుకు నువ్వు అట్లా నిరాశలో ఉన్నావు అని చెప్పి వెనక్కి తీసుకొచ్చి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకో అన్నాడట. ప్రార్థన చేసుకుంటే దేవుడు కనికరించాడు. ఆ ప్రార్థన మరి 3 గంటలు 4 గంటలు చేసుకున్నాడంట. దేవుడు ఆయనలో తప్పులన్నీ బయటికి తీసుకొచ్చి దేవుడు హృదయాన్ని తెరవటం జరిగింది 20వ సంవత్సరంలో. ఆ తర్వాత 27వ సంవత్సరంలో ఆయనకి అనేక వరాలు ఇచ్చాడు దేవుడు. ఒక మంచి బ్యాంకులో ఉద్యోగం, క్లర్కు, ఆఫీసరు అట్లా అయ్యాడు. ఆ తర్వాత ఫుల్ టైం సేవకు రమ్మన్నారు, సేవకు వచ్చేసాడు. విపరీతమైనటువంటి పరిచర్య ఆయన చేయటం జరిగింది. అయితే ఒక చక్కని ఆణిముత్యం లాంటి సాక్షి మొన్ననే నేను విన్నా. ఒక తల్లి చెప్తా ఉంది, రాజమండ్రిలో సేవ చేస్తున్నారు వాళ్ళు, సిస్టర్ గ్రేస్ సుదర్శన్ అనే ఆమె సాక్ష్యం చెప్తుంది. 4-5 రోజుల క్రితమే విన్నా నేను. ఆ సాక్ష్యం రికార్డ్ చేసిన ల్యాంప్ మినిస్ట్రీ వాళ్ళతో కూడా అడిగా నేను విషయాలన్నీ. ఆమెతో మాట్లాడాలని ప్రయత్నం చేశా కానీ అది వీలు పడలా. ఆమె ఇప్పుడు పరిచర్య చేస్తుంది. ఆ హెడ్డింగ్ ఏం పెట్టారంటే, 2 పిల్లలకి భర్తకి విషం పెట్టి తను కూడా విషం తిని చనిపోవాలనుకున్నటువంటి ఒక సోదరి దేవుడి వల్ల ఎలా రక్షింపబడింది అని చెప్పి. ఆమె ఉన్నత కుటుంబం నుంచి వచ్చింది. ఆమె అన్నగారు ఒక సినీ ప్రొడ్యూసరు, వాళ్ళ బావగారు ఒక డిఎస్పి, వాళ్ళంతా ఉన్నత కుటుంబీకులు. అయితే ఆమె ఇలా భర్తని 2 పిల్లలను చంపి ఆమె చనిపోవాలని ఎందుకు అనుకుంది? ఆమె యేసు ప్రభువుని ఎరుగని మనిషి. ఆమెను యేసు ప్రభు ఎలా రక్షించారు, యేసు ప్రభు ఆమె చేసిన కార్యం ఏంటి అనేటువంటి గొప్ప సాక్ష్యం వచ్చింది. ఎందుకంటే ఆమె యేసు ప్రభువుని అంగీకరించటం ఎలా జరిగిందంటే, డాక్టర్ ఎప్పుడు చెప్పుకోబోతున్న డిజిఎస్ దినకరన్ గారి వల్లే. డిజిఎస్ దినకరన్ గారు ఆమె చేస్తున్న ప్రయత్నం ఎవ్వరికి తెలియకుండా, ఇక ఆ సాయంకాలం ఇలా ఈ మరణాలు 4 చచ్చిపోవాల్సిన పరిస్థితుల్లో డిజిఎస్ దినకరన్ గారు
దేవుడి యొక్క ఆత్మచేత ప్రేరేపించబడి ఈమెకి ఫోన్ చేసి నీ పిల్లల్ని భర్తని చంపడానికి నువ్వు చావటానికి నీకు అధికారం ఎవరిచ్చారు అన్నాడంట ఒక ఆయన, పెద్ద ఆయన. అంటే ఈయన డీజే. ఆమెకు తెలీదు, క్రైస్తవులు అంటే తెలీదు, యేసు ప్రభువు తెలీదు, అన్యజనురాలు. నీకెవరిచ్చారు అధికారము అన్నాడు. ఈయన ఎవరండి, ఈయనకి ఎట్లా తెలిసిందని ఆ తర్వాత ఆమెకు తెలిసింది. ఆయన డిజిఎస్ దినకరన్ గారు అనేవాడు, ఆయన ఆత్మతో నింపబడినటువంటి ఆయన మద్రాసులో పరిచర్య చేస్తున్నాడు అనే విషయం. మరి అంతే కదా, అన్ని జనులు పట్టించుకోరు, అన్ని జనులు పట్టించుకోరు. ఎవరెక్కడుంటే ఏముంటాయి, అన్ని జనులు వాళ్ళ ద్వారా వాళ్ళదే, వీళ్ళ ద్వారా వీళ్ళదే. కాబట్టి అన్ని జనులు పట్టించుకోరు. ఆమె కూడా తెలియదు ఆ ఊర్లో ఉంటున్నాడు ఆయన డీజెస్. కానీ ఉన్న దేవుడు ఒకే ఒక దేవుడు, వీళ్ళని రక్షించాలనుకున్న ఆ సమయంలో ఫోన్ చేసి నీకు ఈ అధికారం ఎవరిచ్చారని చెప్పి మరి ఆమె మీద ఉన్నటువంటి ఆ దురాత్మను తొలగించిన తర్వాత దేవుడి యొక్క ఆత్మ అక్కడ ఉండి వాళ్ళని పైకి తీసుకొచ్చి ఆత్మహత్యలు నివారించి ఆ కుటుంబాన్ని ఎలా ఆదరించింది, వాళ్ళు ఎలా ప్రభువులోకి వచ్చింది మరి తర్వాత ఎపిసోడ్లో చెప్తాను. ఇప్పుడు వాళ్ళు చేసేటువంటి పరిచర్య ఏంటి అనేది తర్వాత ఎపిసోడ్లో మీకు చెప్తాను. ఎందుకంటే డిజిఎస్ దినకర్ గారి నుంచి మనం చెప్పుకుంటున్నాం, ఆయన దర్శనాల గురించే చెప్పుకోబోతున్నాం. కాబట్టి ఆయన ద్వారా రక్షింపబడినటువంటి ఒక అన్ని జనుల కుటుంబం గురించి ముందుగా చెప్పుకోవాలి. తర్వాత ఎపిసోడ్లో, ఇది 36వ ఎపిసోడు, 37వ ఎపిసోడ్లో ఆ యొక్క సాక్ష్యం అంతా చెప్పి ఆ తర్వాత దినకరన్ గారు పరలోకము నరకాలు ఏం చూశారో అని మీకు చెప్పదలుచుకున్నా. మరి యొక్క సమయం అయిపోతుంది కాబట్టి ఇంతటితో మరి దీన్ని ఈ ఎపిసోడ్ని ముగిస్తూ ఉన్నాను. 36వ ఎపిసోడ్ని దేవుడి యొక్క సాక్ష్యాన్ని మాటలు దీవించుగాక చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. కృపగల దేవ ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు ఈ యొక్క ప్రభు 36వ ఎపిసోడ్ను కూడా మీరే చక్కని నడిపింపు దయచేశారు, ఆశీర్వదించినందుకు వందనాలు స్తోత్రాలు తెలియపరచు. అలాగే బిడ్డల హృదయాలు కూడా తెరిచారు, వారి విషయం గ్రహించుకునే శక్తిని ఇచ్చారు. దాన్ని ఇక ముందు ఎపిసోడ్లో కూడా తగిన నడిపింపుని దయచేసి నన్ను నా పరిచర్యను ఈ యొక్క ప్రభు ప్రసారాలు చూస్తున్న ప్రతి బిడ్డను దీవించమని, మహిమగంత ప్రభావం మీరే పొందుకోమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. ఆమెన్. అందరికీ మరొకసారి వందనాలు.